జ్ఞాని అడిగాడు, ఎందుకా కాకి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావే అని. ఆ దేవుడు నన్ను నల్లగా పుట్టించాడయ్యా, నన్ను తెల్లగా పుట్టించేంత బాగుండేది. ఆగాగు నువ్వు ఎలా మారాలనుకుంటున్నావు అని అడిగాడు. హంసలాగా తెల్లగా మారాలనుకుంటాను. అయితే ఒకసారి వెళ్ళి హంసను అడిగి చూడు, హంసకు మనశ్శాంతి ఉందేమో, డిప్రెషన్లో ఉందో, సంతోషంగా ఉందో చూడమంటే హంస చెప్పింది, ఈ ప్రపంచంలో ఎన్నో రంగులు ఉండగా ఆ దేవుడు నాకు ఎందుకో ఒక తెల్ల రకం మాత్రం నా ముఖాన్ని పడిస్తాడు, నాకైతే మనశ్శాంతి లేదు. నేను ఏమనుకుంటున్నానంటే చిలకను చూడు, ప్యారెట్కి అనేక రంగులు ఉన్నాయి, ఈ తెల్ల రంగుతో బోరు కొట్టిందంట దాన్ని. కాకి చిలక దగ్గరికి వెళ్ళి అడిగింది, ఆనందంగా ఉన్నామంటే అసలు ఆ తప్పు చేసినట్టున్నాడు దేవుడు, అనేక రంగులు నాకు ఇచ్చాడు కాబట్టి వీళ్ళందరూ ఈ మనుషులు నన్ను పట్టుకొని పంజరాల్లో పెట్టేస్తున్నారు, నిన్ను ఎవడు పంజరంలో పెట్టడు, హ్యాపీగా తిరుగుతున్నావు, స్వతంత్రం ఉంది, నీకు ఫ్రీడమ్ ఉంది, నీలాంటి బతుకు నాకు లేదని బానిసైపోయానని నేను బాధపడుతున్నాను చెప్పి. ఏం చెప్పారు వాళ్ళంతా కూడా అంటే, అందరూ డిప్రెషన్లో ఉన్నారు సార్, అందుకే దేవుడు నీకు ఏది ఇస్తే దాంతో తృప్తిగా ఉండు, దేవుడికి ఇచ్చినంత తృప్తి కలిగి ఉండు, శాంతి సమాధానం దేవుడికి అనుగ్రహిస్తాడు. జ్ఞాని